హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కొత్తిమీర టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను. నార్మల్లీ మనం మెంతం టమాటా చేస్తాము. కొత్తిమీర టమాటా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఆకులు విడిగా మనం గార్నిషింగ్కి యూస్ చేస్తాము. అలా తినని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుని కొత్తిమీర టమాటా కాంబినేషన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కొత్తిమీర టమాటా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. నేను ఇందులో ముందుగా జీలకర్ర ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా వేసి దూరగా వేయించాను. ఆ తర్వాత టమాటోస్ యాడ్ చేసి అందులో సాల్ట్ వేసేసి ఆ నీళ్ళు పోయే వరకు మగ్గించాలి. బాగా మగ్గిన తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లిపాయలు ఉంటే కూడా యాడ్ చేయొచ్చు. వెల్లిపాయలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేవు, అందుకే నేను వేయలేదు. వెల్లిపాయల ఫ్లేవర్ తగులుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి టమాటా కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అందరికీ తెలిసిందే, కొత్తగా ఏముంది అని అలా అనుకోకండి. ఒకసారి మీరు కూడా చూడండి, చేయండి. సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే వంటలే చేస్తున్నాను. అండ్ మనకింట్లో ఉన్న వాటిలోని ఎలా డిఫరెంట్గా వండాలి అన్నది చూపిస్తున్నామండి. అండ్ ఇంకోటి గమనించి ఉంటే సాల్ట్ అండ్ ఆయిల్ చాలా తక్కువ యూస్ చేశాను. మేము ఇలానే తింటాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ అండ్ సాల్ట్ చాలా తక్కువ తీసుకోవాలి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ అవర్ హెల్త్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.